ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. గాడ్ ఈస్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్ అబౌండ్ టు యూ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో మనం జాగ్రత్తగా గమనిస్తే సగటు మనిషి సహజంగా లోటు భావంతో జీవిస్తాడు. ఇంకా కావాలి, ఇది సరిపోదు, రేపు ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలు భావాలతో ప్రయాణం ముందుకి కొనసాగుతుంది. కానీ పౌలు భక్తుడు ఈ వాక్యము ద్వారా మనలను లోటు భావము నుండి బయటకు తీస్తున్నాడు. లేఖనమంటుంది, దేవుడు సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది మన శ్రమ మీద ఆధారపడినటువంటి వాగ్దానం కాదు, దేవుని శక్తి మీద ఆధారపడిన హామీ, గొప్ప వాగ్దానం. మీరు ప్రయత్నిస్తే ఇలాగవుతుంది, మీరు సంపాదిస్తే అవుతుందని పౌలు చెప్పలేదు. కానీ దేవుడు చేయగలడు, దానికి మూలము దేవుడే అని పౌలు భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కృపకు మూలం మన శక్తి కాదు, దేవుని సామర్థ్యం. మనలో పనిచేయుచున్న ఆయన శక్తిని బట్టి ఆయన సమస్తమును చేయగలడు. లేఖనం అంటుంది, ఇది సమస్త విధములైనటువంటి కృప. ఒక్క రంగానికే పరిమితం కాదు సుమా. ఇది కేవలం డబ్బు గురించే కాదు, క్షమించే కృప, ఓర్పు కలిగించేటటువంటి కృప, నీ బలహీనతలో బలాన్ని ఇచ్చేటటువంటి కృప, అవసరమైన సమయంలో సహాయం చేసేటటువంటి కృప. దేవుని కృప నీ జీవితం అంతటినీ, అన్ని రంగాలను, ప్రతి పరిస్థితిని కూడా కవర్ చేస్తుంది. అందుకే దేవుడు అంటాడు, సమయోచిత సహాయము పొందటానికి కృపా సింహాసనము దగ్గరకు రండి అని. ఈ నూతన దినములో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో ఏ ప్రాంతంలో ఇది సరిపోదు, ఇంకా కావాలి అని అనిపిస్తుంది? అక్కడ నేను దేవుని కృపను నమ్ముతున్నానా లేదా నా భయాలను నమ్ముతున్నానా అని ఆలోచన చేయి. ఈ వాక్యాన్ని వేరే దృక్పథంలో మనం చూడటానికి ఇష్టపడితే, దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు నా మాటలో ఆలోచన చేస్తే, ఎందుకు ఇది? కారణం ఏంటంటే, మీరు ప్రతి మంచి కార్యానికి సిద్ధంగా ఉండాలని. దేవుని కృప మన దగ్గర నిల్వ చేయటానికి కాదు, అది కాదు ఆయన ఉద్దేశం. ఆయన కృప ప్రవహించాలి. ఆ కృప ప్రవహించే ఆ కార్యములో నీవు పాలిభాగస్థుడిగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఉచితంగా పొందితిరి కనుక ఉచితంగా మీరివ్వండి. ప్రతి కాలమందు, ప్రతి విషయములందు మీరు తృప్తి కలిగి ఉండండి. దేవుని కృప ఉన్న చోట అసూయ ఉండదు సుమా, పోలికుండదు, ఆందోళన అంతకంటే ఉండదు. జాగ్రత్తగా నువ్వు ఆలోచన చేస్తే, దేవుడు కృప ఇచ్చేది నిన్ను, నీ కుటుంబాన్ని మాత్రమే సంతోషపెట్టడానికి కాదు, నీవు, నీ కుటుంబం ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి, ఆశీర్వాదముగా మార్చటానికి కృప నీ జీవితంలో ప్రవహింపచేస్తాడు. ఒకసారి ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుంటే, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల మధ్య ఉన్నా కూడా నూతన సంవత్సరాన్ని, నూతన దినాన్ని నీ జీవితంలో దేవుడిస్తున్న నేపథ్యంలో నువ్వు ఒక దృఢ సంకల్పాన్ని తీసుకొనవలసిన వానిగా ఉన్నావు. విస్తారమైన దేవుని కృప నీ జీవితంలో ఆయన ప్రవహింపచేస్తున్నప్పుడు వాక్యపు వెలుగులో ఒక దృఢ సంకల్పాన్ని తీసుకోగలవా? ఈ సంవత్సరం, ఈ మాసం, ఈ నూతన దినం నేను లోటు భావంతో కాదు, అసంతృప్తితో కాదు,
సంపూర్ణమైన తృప్తి కలిగిన వానిగా నేను జీవిస్తాను. నా స్వార్థంతో కాదు, అనేక మందికి ఆశీర్వాదకరముగా నేను జీవిస్తాను అని నువ్వు సంకల్పం తీసుకోగలవా? ఎంతకాలం ఒక గిరి గీసుకొని నేను నాది అనుకొని స్వార్థపరులుగా బ్రతుకుతూ ఉన్నా? కృప విస్తరింప చేయటంలో దేవుడు స్వార్థపరుడుగా లేడు. ప్రతి ఒక్కరికి సమస్త విధములైన కృపను వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి మార్గాల్లో విస్తరింప చేయగలడు. ఆయన ప్రేమను, కృపను నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలని మాట్లాడిన దేవుడు ఆయన కృపను విస్తరింప చేసి నీ జీవితంలో ప్రవహింప చేస్తున్నప్పుడు అది మీతో ఆగిపోకూడదు కదా. అనేక మందికి దీవెనకరముగా మీరు మారి ఆయన కృపను విస్తరింప చేయటానికి ప్రయోజనకరమైన పాత్రగా, యజమానుడు వాడుకోవటానికి యోగ్యమైన పాత్రగా నీవు మార్చబడాలని దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ ఉదయకాల సమయం ఆయన వైపు చూస్తూ ఆయన కృప విస్తరింపబడటానికి యోగ్యమైన పాత్రగా మార్చబడటానికి సిద్ధపడి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు ప్రభా. ఈ నూతన దినం నేను లోటు భావముతో కాదు కానీ నీ కృప సమృద్ధి మీద ఆధారపడినట్లు నాకు సహాయం దయచేయండి. మా జీవితం అంతటినీ ప్రభా నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప చేత నింపబడిన వారమై అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండులాగున మమ్మలను మార్చి దీవెనకరముగా, మీకు మహిమకరముగా వాడుకొనమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.